सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मणोऽधिपति सदाशिवो तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् अंबिकानाथाय नमः कर्पूर आनन्दनीराञ्जनं दर्शयामि శివ జగదీశ్వర బ్రహ్మాండ సమస్త జీవరాశులను కరుణతోడ రక్షిస్తున్న ఆశ్రిత వత్సల నీ పరమ పావన పాద పద్మాలనే నమ్మియున్న ఈ దీనుల్ని సర్వదా కాపాడమే నీ పని తండ్రి నీ పని. మహాప్రభువుకి జయమవుగా, మహామాతృశ్రీకి జయమవుగా. రండి సేనాని గారు రండి. ప్రభు, ఈ దినం నా కుమార విక్రముని పుట్టిన దినం. ఇతడు నాకు కుమారుడైన మీరే ఇతనికి సాక్షాత్ తల్లి, తండ్రి, పైగా సంరక్షకులు. మీ ఆశీర్వాదములిక పొందవద్దా? చాలా సంతోషం. విక్రమ, విక్రమ, సింహపురికి భావి ప్రజారక్షకుడవు నీవు. దేశప్రేమయే నీకు రక్షా కవచం వంటి, ప్రజాప్రేమయే నీకు సంపద వంటి. కుమారా, సూరసేనానివై 100 ఏళ్లు వర్ధిల్లు. ఆహా, ఈ మాతృహృదయపు మహదాశీర్వాదమే నా కుమారునికి సకల సౌభాగ్యం. ప్రభు, విక్రముడు తమ కరుణను పొంది పేరు ప్రఖ్యాతులతో హాయిగా పెరుగువలెను. సెలవేయండి ప్రభు. పోయిరండి. దేవి, ఏల నీకా కన్నీరు? స్వామి, 12 వత్సరాలు శ్రద్ధాభక్తిని సేవలు చేసిన శివుడు మనకు ప్రసన్నుడు కాలేదనే మనోవేదన నన్ను దహించి వేస్తోంది స్వామి. నిజం దేవి, పిల్లలు లేని ఇల్లు వల్లకాడు. అయినా మన పూర్వార్జిత కర్మఫలమును మనం అనుభవించే తీరవలని. దీనికి పరమశివుడు మాత్రం ఏం చేస్తాడు? అది కాదు స్వామి, హరుని కరుణనే ఒక కిరణం ప్రసరిస్తే చాలు 100 జన్మల కర్మఫలం భస్మమవుతుంది, కర్పూరపు కొండకు నిప్పు రగిల్చినట్టు. సత్యమునే అన్నావు దేవి. కాని హరుని కరుణ సంపాదించ మరేమి చేయవలనో తెలియదే. గురుదేవుని సందర్శించి సలహాను కోరితేను. సరియైన యోచన. గురుదేవులకు ప్రణామం. ఇష్టార్థ సిద్ధిరస్తు. పుత్రవతీ భవ. ఆశీనులవండి. గురుదేవ, తమరి ఆశీర్వచన అమృతవాక్కు సిద్ధించుటెప్పుడు? పుత్రహీనులమే మేము అనుభవిస్తూ ఉన్న ఈ కష్టాలు తొలగటం ఎప్పుడు? కృపతో చెప్పండి గురుదేవ. నా ఆశీర్వాదము, మీ ప్రార్థన ఆ శివ సాన్నిధ్యాన్ని పొందవలెను. అందుకు దారి చూపగలరనే వచ్చాం గురుదేవా. మహారాజా, శంకరుడు భక్తవ శంకరుడు. నీవు ఏకాంతంలో కూర్చొని తనువు మనస్సులను అతనికి అర్పించి అఖండ తపస్సు చేస్తే తప్పకుండా ఇష్టార్థ సిద్ధి అవును. ధన్యుణ్ణి గురుదేవ. గురుదేవా, తల్లి కాగల వాంఛ కలిగిన దానను నేను. అందువల్ల ఆయన వెంట నేను పోయి ఆ శివుణ్ణి భక్తితో పూజిస్తాను. దేవి, నా వెంట నీ వచ్చిన ఏకాంతం ఎలా అవుతుంది? మరి నేను అడవికి వెళ్ళటం ఎందుకు? గురుదేవా, నా స్వామి పరమేశుని వరప్రసాదే వచ్చు వరకు నేను తమ ఆశ్రమంలోనే ఉంటాను గురుదేవా. ఈశ్వరేచ్ఛ. ఓం నమః శివాయ. 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 ఓం నమః
నమః శివాయ.